బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప చెన్నూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త హత్య చేశాడు. కువైట్ నుంచి 11 రోజుల క్రితం వచ్చిన వల్లెపు నిత్యానంద్. తరచుగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు అవుతూ ఉండేవి. అనుమానంతోనే భార్య లక్ష్మీ కుమారిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా మారిన వైనమైతే కనిపిస్తోంది. ఆ ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మార్చాడు ఆ తండ్రి. క్షణికావేశంలో చేయరాని తప్పు చేశాడు. అనుమానంతో భార్యను హతమార్చి అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కువైట్ నుంచి వచ్చిన 11 రోజులకే భార్య లక్ష్మీ కుమారిని నిత్యానంద్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కడప జిల్లాలోని చెన్నూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి క్షణికావేశానికి ఇద్దరు కుమార్తెలు కూడా అనాథలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, అసలు ఏం జరిగింది? అనుమానంతో భార్యను చంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భార్యలు కూడా భర్తల్ని హత్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా మనం హైదరాబాద్ కూకట్పల్లిలో భార్యని అనుమానంతో కుక్కర్లో పెట్టి భర్త చంపిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఏంటి ఇట్లాంటి హత్యలు, ఆత్మహత్యలు, హత్యలు ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అమానుషమైనటువంటి ఘటన, దారుణమైనటువంటి ఘటన. అంటే సమాజం పట్ల, ఇతరుల వ్యక్తుల పట్ల, సాటి మనసుల పట్ల ఎలా మెలగాలన్నది వారి యొక్క మనసులను అర్థం చేసుకోలేని అమాయకత్వం కావచ్చు, ఇది తెలివి తక్కువతనం అనొచ్చు. దీన్ని కట్టుకున్నటువంటి భార్య, ఇద్దరు పిల్లలు, వాళ్ళను బతికించడం కోసమే తను దేశంగా దేశం వెళ్ళాడు. అక్కడ కష్టపడి సంపాదించి వాళ్ళకు పంపించేవాడు. పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని రోజు ఫోన్ చేసి అడిగేటువంటి భర్త ఉన్న పలంగా కువైట్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ భార్య పాలిట కాల ఎముడైతాడని ఏ భార్య కూడా ఊహించి ఉండదు. అలాంటి సంఘటనే జరిగింది. చెన్నూరులో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరి ఇక్కడ కూలి పని చేసుకొని మొదట బతికేవాడు. అయితే అది సరిపోదు, పిల్లలిద్దరు కూడా ఎదిగొస్తున్నారు, వాళ్ళ చదువులకు డబ్బు కావాలి, ఇంకా బాగా సంపాదించాలన్న ఉద్దేశంతో తన కుటుంబం కోసమే కువైట్కి వెళ్ళాడు నిత్యానంద. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత బాగా సంపాదించి ఇంటికి వచ్చాడు రీసెంట్ గా. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా భార్య ప్రవర్తన పట్ల, భార్య తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఆ అనుమానమే అతనికి పెనుభూతమై తన మైండ్ మొత్తాన్ని కూడా తినేసింది. తను పూర్తిగా మానసిక స్థితిని కోల్పోతున్న పరిస్థితుల్లో చివరకు తన కట్టుకున్న భార్యనే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఉరేసి చంపేశాడు. చివరకు తాను కూడా చచ్చిపోయాడు. ఇంత జీవితాన్ని గడిపి ఒక ఇద్దరు పిల్లలను కని తర్వాత వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాల్సినటువంటి వారు ఆ భార్యను చంపేటప్పుడు గాని, తాను చనిపోయేటప్పుడు గాని అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము, మనము కని పెంచినటువంటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మన జీవితాన్ని ఎందుకు ఇట్లా అర్ధాంతరంగా ముగిస్తున్నాము అన్న కొద్దిపాటి స్పృహ కూడా లేకుండా, కొద్దిపాటి ఆలోచన కూడా లేకుండా మూర్ఖంగా, ఒక రకంగా సైకో మెంటాలిటీలో ఉన్నారు వీళ్ళు. అందుకే ఇలాంటి దారుణాలు. అంటే సుదర్శన్, కువైట్ వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? కువైట్స్ లో కువైట్ కి వెళ్ళిన తర్వాత 3 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఆయన బాగా సంపాదించాడు. మధ్యలో డబ్బులు కూడా వీళ్ళకు పంపించేవాడు. కుటుంబ బాగోగులన్నీ కూడా చూసుకునేవాడు. అయితే కొంత ఇరుగు పొరుగు వాళ్ళే మాటలు కూడా ఇందులో ప్రభావం చూపి ఉండొచ్చు అని మనము అంచనా వేయవచ్చు. ఎందుకంటే భర్త దూరంగా ఉన్నాడు, పిల్లలతో భార్య ఒకటే ఉంటూ ఉంది. మీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అని చెప్పుడు మాటలు కూడా ఎక్కువ ఉండొచ్చు. అలా చెప్పే వాళ్ళు కూడా ఈ సమాజంలో పెరిగిపోతున్నారు రోజు రోజుకు. అలాంటి వారి చెప్పుడు మాటలను బుర్రకెక్కించుకుంటే ఆ బుర్ర పాడు చేసుకొని చివరకు ఇది అంటే తను ఇంటికి రావడానికి కూడా కారణం ఒక రకంగా అదే అని తెలుస్తోంది. తన భార్య చెడు తిరుగుతుంది, అక్రమ సంబంధము పెట్టుకుంది అన్న సమాచారంతో, అలాంటి ఆలోచనలు, అనుమానాలతోనే తను ఇంటికి వచ్చాడు. తను ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా భార్యను ఆ కోణంలోనే చూసేవాడు. ప్రతి దశలోనూ, ప్రతి పనిలోనూ అనుమానం వ్యక్తం చేసేవాడు. అది చివరకు గొడవలకు దారి తీసింది. ఎవరైనా పదే పదే అనుమానిస్తూ ఉంటే చివరకు వాళ్ళు తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిసారి సూటిపోటి మాటలు అంటూ ఉంటే భరించలేరు. కాబట్టి ఆమె కూడా 1-2 సందర్భాల్లో అతన్ని ఎదిరించిన పరిస్థితి. దీంతో తను చంపేయాలి, నేను చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చి ఈ దారుణమైన సంఘటనకు పాల్పడ్డారు. ఇప్పుడు ఈ సంఘటనలో అత్యంత కలిచివేసే విషయం, ముక్కుపచ్చలారని ఆ పిల్లలిద్దరిని కూడా అనాథలు అయిన పరిస్థితి. అంటే మృతురాలి తల్లిదండ్రులు ఏమైనా దీనికి సంబంధించి మాట్లాడడం చెప్తున్నా, అంటే అల్లుడి ప్రవర్తన ఏ విధంగా ఉండేది ఏంటి అని ఏమన్నా మాట్లాడడం జరిగిందా సుదర్శన్?
ఇది ఏమన్నా తల్లిదండ్రుల విషయంలో కూడా ఎక్కడ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా బానే ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. హ్మ్. ఇతను ఎప్పుడైతే దేశం విడిచి దూరంగా ఉన్నాడో, కుటుంబానికి దూరంగా ఉన్నాడో, అతని ఆలోచన మారింది. అతని విధానం మారింది. అతనికి చెప్పేటువంటి మాటలు అతని మీద ప్రభావం చూపాయి అని చెప్తూ ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ తన ఇద్దరు పిల్లల లాలనా పాలనా చూసుకుంటూ ఆ భార్య తన బాధ్యతగా తాను జీవిస్తూ ఉండేది. కానీ ఇతనికి కలిగినటువంటి అనుమానమే దీనికి కారణము. మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు అనే ఆరోపణే వాళ్ళ నుంచి వినిపిస్తుంది. కానీ అందులో కూడా ఇప్పుడు తను కూడా చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఎవరినో నిందించాల్సిన పని లేదు. ఎవరిని హ్మ్. తప్పు పట్టాల్సిన పని లేదు. వారికి వారుగా వేసుకున్నటువంటి శిక్ష ఇది. ఈరోజు పిల్లలు అనాథలుగా అయిపోయారు కదా. యెస్. వీళ్ళు చేసినటువంటి అనాలోచిత నిర్ణయం, అవివేకం, మూర్ఖత్వం ఇయన్నీ కూడా కలగలిపి ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా తల్లిదండ్రి లేని అనాథలుగా మిగిల్చాయి. ఇప్పుడు పూర్తిగా కనిపించిన వాళ్ళే ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితి, వాళ్ళ పైన ఇది చేసే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు తల్లి, తండ్రి లేకపోతే ఆ పిల్లలను ఎవరు బంధువులైతే మాత్రం ఎవరు చూస్తారు? ఎవరు వాళ్ళను హక్కును చేర్చుకుంటారు అన్నదే ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. రైట్. రైట్ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇక్కడ మనం పూర్తిగా చూడొచ్చు, ఒక అనుమానంతో భార్యను చంపిన పరిస్థితి కనిపిస్తుంది. భార్యను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వరకు ఏదైతే కుటుంబం కోసం కష్టపడాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, పెళ్ళాం పిల్లల్ని బాగా చూసుకోవాలి అని అనుకున్నాడో, అదే ఫ్యామిలీ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి, లోకల్కి వచ్చి, కడపకు వచ్చి చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది భార్యని. ఇప్పుడు పిల్లలు అనాథలైపోయారు కదా, ఎందుకు ఈ క్షణికావేశాలు? అనుమానంతో చంపేయడం కరెక్టా? కూర్చొని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవచ్చు. కానీ ఈ క్షణికావేశాల వల్ల ఏం జరుగుతుంది? ఈరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు పిల్లలు అనాథలైపోయారు. వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఈరోజు చంపినతను చంపినామే చచ్చిపోయింది, ఇప్పుడు ఈయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరు వాళ్ళకి? ఇప్పుడు ఎక్కడుంటారు? ఏదైతే ఫ్యామిలీ కోసం వెళ్ళాడో అదే ఫ్యామిలీని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ముక్కు పచ్చలారని పిల్లలు ఎక్కడుంటారు? ఎక్కడ బతుకుతారు? ఏం చేస్తారు? ఇద్దరు కుమార్తెల కోసం కువైట్ వెళ్ళి ఆ ఇద్దరు కుమార్తెలని ఈరోజు అనాథలుగా మార్చిన పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది. క్షణికావేశంలో చేయరాని తప్పులు చేస్తున్నారు. అనుమానంతో భార్యని హతమార్చి అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడిన పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎస్, రీసెంట్గా కూడా మనం చూసాం, ఇటు హైదరాబాద్లో కూడా చాలా దారుణాలు చోటు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా భార్యల్ని భర్తలు హత్య చేయడం, భర్తలు భార్యల్ని హత్య చేయడం కూడా చూస్తున్నాం. ఇక్కడ అనుమానాలతో చంపుకున్న పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని అక్రమ సంబంధాలకి కూడా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం హైదరాబాద్లో రీసెంట్గా చూస్తే కూకట్పల్లిలో అనుమానంతో భార్యని కుక్కర్లో పెట్టి ఉడికించి చంపిన ఘటన మరొక ముందే అనుమానంతో కడపలో ఈరోజు ఇంకొక ఇల్లాల్ని చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు సమాజం ఎటుపోతుంది? ఎటువైపు దారితీస్తుంది? ఎట్లయినా కూడా ఇక్కడ మొత్తానికి ఎవరిని చంపుకున్న భార్యాభర్తలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి జరగకూడదు అని కూడా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే కూర్చొని చర్చించుకుంటే సమస్యపోయే సమస్యల్ని కూడా మనం పీకల మీదకి తెచ్చుకుంటున్నాం, చంపేసుకునే వరకు తెచ్చుకుంటున్నాం. ఇలాంటివి జరగకూడదని మనం కూడా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సో మచ్.